ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పైన ఆయన కమ్మాయన, ఈయన కోమటాయన, ఈయన బాపనాయన. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సబ్బండ కులాలు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి అంటే చెప్తున్నా, తప్పదనుకోకండి, ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటే ఇది కంప్లీట్గా కులాధిపత్యం, ఆంధ్రాధిపత్యం. నేను ఆ రోజు కూడా చెప్పిన, దీంట్లో కూడా కులాన్ని తీసుకొస్తారా అంటే, మరి లేకపోతే ఎందుకు పెట్టినట్టు? మా తెలంగాణ అసెంబ్లీ ముందట మీ ఆంధ్ర విగ్రహాలు ఎందుకు అని చెప్తే ఆయన విశ్వకవి కదా. మరి మా కవులు లేరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే కదా వీళ్ళంతా ప్రజా చైతన్యం కోసం పాటలు పాడింది. మా మహనీయుల విగ్రహాలను మీ ఆంధ్ర సచివాలయం ముందు పెడతారా? చంద్రబాబు నాయుడు ఇంటి ముంగట, లేకపోతే ఆంధ్ర అమరావతి వాళ్ళ అసెంబ్లీ ఏదైతే కట్టుకుంటారో దాన్ని ముంగట పెడదామా చెప్పండి. కాబట్టి ఇది కంప్లీట్గా ఆధిపత్యం. కొన్ని ఆంధ్ర మీడియా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అవి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళ ట్రోల్స్ మేమేం పట్టించుకోం. తెలంగాణ క్రాంతి దళ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అన్న కొట్లాడదాం అంటే కొట్లాడదాం. ఎందుకంటే కూల్చివేయకపోతే కనుక వాళ్ళు రేపు ఇంకోటి విగ్రహం కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే గతంలో మనం చాలా చూసినాం. కాబట్టి 100కు 100% ఇది తెలంగాణ పైన ఆంధ్ర ఆధిపత్యం, కులాధిపత్యం, బ్రాహ్మణాధిపత్యం స్పష్టంగా కనపడుతుంది. దీన్ని అందరూ ఇప్పుడు గంటా చక్రపాణి గారు లేకపోతే దేశపతి శ్రీనివాసు, అల్లం నారాయణ, మా జయరాజ్ అన్న, ఇంకా చాలా మంది అప్పుడున్నటువంటి మేధావులు, గోరెటి వెంకన్న, ఒక్క పాశమే అధికారన్న తప్ప ఎవరు మాట్లాడతారు? సరే, ₹1 కోటి భూములు తీసుకున్నారు, మీరు ప్రజల తరపున మాట్లాడాలి కదా.